అసలు ధరణి అల్లంత దూరంలో ఉండగానే నా గుండె డబ్ డబ్ అనడం మానేసి ధరణి అని కొట్టుకుంటుంది. అలాంటిది తనని పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా పక్కనే ఉంది, కానీ నాలో ఏ ఫీలింగ్ కలగడం లేదేంటి? కోరిక నెరవేరబోతుంది అన్న టెన్షన్లో ఫీలింగ్స్ అన్నీ చల్లారిపోయినట్టున్నాయి. మమ్మీ, గుణ, ఏంటయ్యా సార్ నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? సార్ లోపల వేరే అమ్మాయి పెళ్లి జరుగుతుంది సార్. మనం వెతికే అమ్మాయిది కాదు. షటప్. మిమ్మల్ని వాళ్ళు మిస్లీడ్ చేశారు. లోపల జరుగుతుంది ఆ అమ్మాయి పెళ్ళే. పదండి. అదిగోండి సార్, అక్కడే. ఇదిగో వాళ్ళ పెళ్లి ఇక్కడే జరుగుతుందట. నువ్వు పిక్క తీపులు ప్రాణాలు పోతున్నాయని బయటి కాలక్షేపం చేసి వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీలు చేస్తూ సమయం అంతా వృధా చేశావు. అవతల జరిగేది అద్దరిని పెళ్ళేనట. అంతా నీ మూలంగానే. పిల్లిని చంకర పెట్టుకుని పెళ్లికొచ్చినట్టయింది నా పని. ఇంకా చూస్తారేంట్రా? పదండి అవతల. తాళి కట్టేస్తాడా కేశవగాడు? నాయన, మాంగళ్యధారణ సమయం ఆసన్నమైంది. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మ. బాబు, మాంగళ్యధారణ కావించండి. చత్వారిమయో భవాయ విష్ణుస్త్వాన్వేదు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేదు షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేదు సప్తభోహోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేదు. కుక్కల కంఠల రాళ్ళను దెబ్బైమంటున్నది మాంగళ్యం తంతునానే మంత్రం. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవం శరదః శతం. కింకరులను నరుకత 1000 అడుగులు వేయమంటున్నది 7 అడుగులు మీరు నడిపిన సూక్తం. రుచిర వరకు రుచి చూచి ఓచమని మధుపర్వం యథార్థం కాదా. ప్రాణగ్రహణమే సుమర్శ శీఘ్రం పాణిగ్రహణ పంచాంగం పోదా.
మీరు రావడం ఆలస్యమైంది అత్తయ్య మావయ్య. నాకు ధరణికి పెళ్ళైపోయింది. రావలసిన వాళ్ళు కాస్త ఆలస్యమైనా రావలసిన చోటికే వచ్చారు. అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి. అయిపోయింది. నా కోరిక ప్రకారమే నా బుజ్జమ్మ పెళ్లి నా బావమరిది కేశవతో జరిగిపోయింది. ఇంకా మీరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ అనుకునే మీ అమ్మాయిని మా ఇంట్లో నుంచి ఎక్కడికి తీసుకెళ్లలేరు. నా అల్లుడితో పాటు నా ఇంట్లోనే జీవితకాలం ఉంటుంది. ఇంకా మీ ప్రయాసలు ప్రయత్నాలు మానుకోవడం మంచిది. పిలవని పేరంటానికి వచ్చారు. వచ్చిన వాళ్ళని వెళ్ళమనడం సమంజసం కాదు. కానీ పచ్చని పందిట్లో 4 అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి. ఇంకా ధరణి మీ కూతురనే ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాకండి. ఎవర్రా అసలు నువ్వు ఎవర్రా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి? రై, నా కన్న బిడ్డ పెళ్లి చేసే అధికారం నీకెవరిచ్చారు? ఇలాంటి ఫ్రాడ్ వెధవులతో చేసిన పెళ్లి అసలు పెళ్లి అవుతుందా? నువ్వు అనుకున్నంత మాత్రానా ఈ పెళ్లి చెల్లుబాటు అవుతుందా? దేవుడు సన్నిధిలో తాళి కట్టాడు, జీలకర్ర బెల్లం పెట్టాడు. పెళ్లి కాకి మరి ఇంకేమవుతుంది? నాకింత ద్రోహం చేసిన తర్వాత నువ్వు నా కూతురువేంటి? నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్టే. నీకు నాన్న లేడు, నేను చచ్చాననుకో. ఏడు, జీవితాంతం తండ్రి లేని కూతురుగా ఏడ్చి చావు. ముదనష్టపుదానా, మా ఇంట్లో చేరి నా కొంపకే నిప్పు పెడతావా? విశ్వాసఘాతుకురాలా, పోతలకి. నీ చావు నువ్వు చావు. గునా గారు, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే ఇన్స్పెక్టర్. ఏంటి ఇది? నువ్వు చేసిన పని ఏంటో నీకు అర్థమవుతుందా? ధరణి పెళ్ళ ఆపడానికి ఇంక వేరే దారే దొరకలేదా? ఎందుకే తొందరపడ్డావు? ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? త్యాగానికైనా మంచి చెడు ఉంటుంది, హద్దనేది కూడా ఉంటుంది. త్యాగం అంటూ నీ బతుకు నాశనం చేసుకోవడం ఏంటి? పోయి ఈ దుర్మార్గుడికి నువ్వు భార్య అవ్వడం ఏంటి? చదువు సంస్కారం ఉన్నదానివి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? త్యాగము, ధర్మము, దానము, ఆ క్షణం నాకు ఇంకేం ఆలోచించే అవకాశం లేదమ్మా.
పెళ్లిని సేవ్ చేయాలన్న ఉద్దేశం ఒక్కటే. ఆ ఒక్క డెసిషన్ తోనే తనని తప్పించి, నేను ఎలాగో ఈ పెళ్లి జరగకుండా ఆపించి తప్పుకుందామని చూశాను. ఈలోపు మీరు వస్తారు, ఈ పెళ్లి ఆపి తీరుతారు అనే ధైర్యం నాలో ఉంది. కానీ మీరెక్కడ వచ్చేస్తారు అని, ఈ పెళ్లికి అడ్డుపడతారు అని, ధరణి మెళ్ళో త్వరగా తాళి కట్టేయాలన్న ఆతృతతో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడు. అప్పటికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ వీలు పడలేదు. తాళి మెడలో పడక తప్పలేదు. ఆగుతుంది, ఆపుతారు, మీరు వస్తారని ఎంతోసేపు ఎదురు చూశాను. కానీ తప్పించుకునే అదృష్టం నాకు దక్కలేదు. నా నుదుట ఇదే రాసుంది, ఇదే జరిగింది. నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, క్షమించండి. నేను చెప్తుంది నిజమమ్మా, నన్ను నమ్ము. ఎన్ని కలలు కన్నాను. ఏడుస్తుంది అంటే దాని చావది చస్తుంది. తాళి కట్టి రాకేష్ అని తొందర పెట్టాను. కోటీశ్వరాలనైపోతున్నానన్న ఆశతో ఎంత సంబరపడ్డాను. ఛే, సంతోషపడ్డంత సేపు పట్టలేదు. క్షణంలో అంత తారుమారైపోయింది. నా తలరాత తలకిందులయ్యింది. విధి నన్ను ధిక్కరించింది. ఈ మాయిదారి మధు కూతుర్ని అని నా ఇంట చేరి నా బతుకు నాశనం చేసింది. అసలు నాకొస్తున్న కోపానికి దాని జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ బరాబరా బయటికి ఈడ్చుకుంటూ పోయి గంటి పడేయాలనిపిస్తుంది. కానీ ఆయన చెయ్యి చేసుకున్నందుకే జననీ కూడా తిరగబడ్డారు. ఇంకా నేను చెయ్యి చేసుకుంటే ఇంకేమన్నా ఉందా? ఇష్టం లేని పెళ్లి అనిపించుకోదు మధు. నా కూతురు జీవితం కాపాడడం కోసం నువ్వు తప్పక తాళి కట్టించుకున్నావు. కానీ నిజంగా ఈ పెళ్లి నీకిష్టమైంది కాదు కదా. ఇదేదో పీడకల అనుకో. తీసేయ్, ఆ తాళి తీసేసి మాతో పాటు వచ్చేసేయ్. ఎందుకే అలా చూస్తున్నావు? సాటి ఆడదానిగా ఈ మాట అనకూడదు. కానీ నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను మధు. పెంచిన ప్రేమ నీకు అండగా ఉండాలనే తాపత్రయం. నిన్నెలా పెంచాను, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నాను. నీ భవిష్యత్తు నా కళ్ళ ముందే పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావడం లేదు. నాకు ఈ పెళ్లి నచ్చడం లేదు. నీకు అతని మీద ఇష్టం లేదు. ఇష్టం లేని వాడితో పెళ్ళి అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. అయినా ఈ పెళ్లి నిలబడదు, చట్టపరంగా చెల్లదు. తీసేయ్, ముందా తాళి తీసేయ్. అవును మధు, ఇది అసలు పెళ్ళే కాదు. నువ్వెవరో తెలియకుండా
వీడు ధరణి అనుకుని తాళి కట్టాడు కాబట్టి ఈ పెళ్లికి విలువ లేదు. వీడిని భర్తగా అంగీకరించాల్సిన అవసరం లేదు. తీసే ఆ తాళి తీసే మధు. తీసేయ్ మధు. సరే అయితే నేనే తీస్తాను. జనని, ఒరే ధీరజ్, నీ అదృష్టం బాగుందిరా. పెద్ద గంట గడిచిపోయింది. టైం మనకు అనుకూలంగా ఉంది. ఆ దేవుడు కూడా సహకరించాడు. లేకపోతే నీ ధరణి, నీదే అనుకున్న ధరణి ఆ కేశవగాడి పెళ్ళమైపోయేది. ఆ ప్రతాప్ మూర్ఖత్వానికి అటు ధరణి జీవితం, ఇటు నీ జీవితం సర్వనాశనమైపోయేది. మనం బికారులవై రోడ్డు మీద పడాల్సొచ్చేదిరా. అసలు ఆ పెళ్లికి ముందు ఎంత టెన్షన్ పడిపోయాడో తెలుసా? ఆ కేశవగాడు ధరణిని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడోనని భయపడి చచ్చననుకో. అందుకేరా, జాతకం బాగుంటే జరగాల్సినవి ఆటోమేటిక్గా జరిగిపోతాయంటారు. అవును మమ్మీ, ఆ ప్రతాప్ మామూలుడు కాదు. ఏకంగా నా ఫ్యూచర్కే ఫైర్ అంటించాలనుకున్నాడు. ఏదేమైనా మధు మనకి శత్రువైనా టైంకి భలే ఐడియా వేసి ధరణిని నా కోసం సేవ్ చేసి అది దాని జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ విషయంలో మధును మాత్రం అప్రిషియేట్ చేయాలి మమ్మీ. ఆ కేశవ నీకంటే మరి దరిద్రుడేం కాదు. తమరేదో శుద్ధపూస బుద్ధిమంతుడు అన్నట్టు మాట్లాడతావే. ధరణి నీకంటే ఆ కేశవుని చేసుకుంటేనే సుఖపడేది. ఆస్తి పాస్తులు కూడా దక్కితే వాడికి ఇంకా కావాల్సిందే ఉంది. మొదలు పెట్టావా? నీకెన్నిసార్లు చెప్పానే, కూస్తే మంచి కూత కుయ్యి, లేకపోతే మూసుకొని కూర్చో అని. ఇలాంటి దగులుబాజీ మాటలు మాట్లాడితే ఓ పెదాలకి కుట్టు వేస్తాను. మూసుకొని కూర్చో, జరుగుతున్నది చూస్తూ ఉండు. నోరు విప్పావో జాగ్రత్త. అరే ధీరజ్, ఇక నీ లైన్ క్లియర్ రా. మన లైఫ్ ఒడ్డున పడ్డట్టే, అడుక్కునే తిప్పలు తప్పినట్టే. ఇంక నువ్వు ధరణిని పెళ్లి చేసుకోవచ్చు. ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు. ధరణి ఈజ్ యువర్స్. అదేలా శక్తి, కేశవ్తో పెళ్ళనుకున్న దానికంటే ముందే ధీరజ్తో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది కదా. పైగా జనని, గుణ, అటు ప్రతాప్ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు కదా. మొత్తానికి ఆ కేశవ పెళ్ళైపోయింది. అయినా ఆ ప్రతాప్ నీకు ఫేవర్గా లేడు కదా. జనని, గుణ ఊరుకుంటారా? ఖచ్చితంగా అడ్డుపడే తీరుతారు. ఇంకా అలాంటప్పుడు ధీరజ్కి, ధరణికి పెళ్ళయ్యే ఛాన్స్ ఎక్కడుంది చెప్పు? మీరు ఆశపడటమే కానీ నాకైతే అస్సలు నమ్మకమే లేదు. ఇప్పుడే కదా చెప్పాను. క్షణం కూడా మమ్మల్ని సమర్థిస్తూ మాట్లాడలేవా? నువ్వెప్పుడైనా మమ్మల్ని సపోర్ట్ చేశావా? చెప్తున్నాను విను. ఖచ్చితంగా ఆ ధరణి ధీరజ్ భార్య అయ్యి తీరుతుంది. నా కోడలు కావాల్సిందే, మరో ఛాన్సే లేదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావమ్మా? ఎలా అంటే, ఆ ధరణి ఫ్యూచర్ జీవితం అంతా మా చేతుల మీదే ఆధారపడుంది. అది మా గుప్పెట్లో చిక్కిన మిడతే. ఇక నుంచి మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని గంగిరెద్దుల తల ఆడించాల్సిందే. ఎందుకంటే కారాపురా కారాపురా కారాపు.
ఎందుకు మమ్మీ? ఆపమని చెప్తున్నాను కదా, చెప్పింది వినరా, ఎదురు ప్రశ్నలు వేయకు. కారు ఆపు, ఆపు. తిప్పరా, కారు వెనక్కి తిప్పు. కార్ తిప్పాలా? ఎందుకు మమ్మీ? ఇప్పుడే కదరా ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు అన్నాను. ముందు యూటర్న్ తీసుకో. ఎక్కడికి శక్తి? మనం వెంటనే ధరణి ఇంటికి వెళ్ళాలి. ధరణి ఇంటికా? ఇప్పుడెందుకు మమ్మీ? అసలే వాళ్ళు వేడి మీద ఉంటారు. మనం ఇప్పుడు వెళ్తే వాతలు పెట్టినా పెడతారు. అవసరమా చెప్పు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కెలకడం అవసరమా చెప్పు? ఆ ప్రతాప్కి తిక్కరేగితే మధుని కొట్టినట్టు మనల్ని కూడా కుడి ఎడమ చూడకుండా ఇరగదీసి పారేస్తాడు. అవును మమ్మీ, సౌమ్య చెప్పేది కరెక్ట్. ఇది కరెక్ట్ టైం కాదు మమ్మీ. అరే, టైం మనకి ఫేవర్ గా ఉందని ఇందాక పెళ్లి ఆగినప్పుడే తెలిసింది కదరా. మళ్ళీ టైం అనుకూలంగా లేదంటారేంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవర్ టు అస్. పద పద పద, వెనక్కి తిప్పరా. తిప్పు. నువ్వు అలా చూడొద్దురా, చూస్తే నాకు టెన్షన్ మొదలవుతుంది. ముందు నేను చెప్పినట్టు విను. మనం ఇప్పుడు ధరణి వాళ్ళ ఇంటికి వెళ్దాం. కారు తిప్పు. తిప్పు, నా మాట విను, తిప్పురా. సరే. మధు నా భవిష్యత్తుని నాశనం చేసింది. నా కూతుర్ని నాకు కాకుండా చేసింది. ఈ పెళ్లి జరిగితే నా కూతురు నా కళ్ళ ముందుంటుంది. జీవితకాలం నా బుజ్జమ్మని చూస్తూ సంతోషంగా బ్రతకొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ మధు నా కూతుర్ని నాకు దూరం చేసింది. ఈ మధుని కూతురుగా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా కన్న కూతురులా చూసుకుందాం అనుకున్నాను. కానీ అంతా నాశనం చేసింది. నమ్మించి మోసం చేసింది. తడిగుడ్డతో గొంతు కోసినట్టుగా చేసింది. దాన్ని నమ్మి నిండా మునిగాను. పెద్ద తప్పు చేశాను. ఛా! గుండెల్లో మంట పెట్టడానికి వచ్చింది. నా కొంపకి నిప్పంటించడానికి వచ్చింది. దాన్ని ఊరికి వదలకూడదు. నా ఆశల్ని నాశనం చేసిన ఆ మధు దాని బతుకు కూడా నాశనం చెయ్యాలి. దానికి నరకం చూపించాలి. పుండు మీద కారం చల్లినట్టు ఒళ్ళంతా బగబగ మండిపోతుంది. పాపం, ధరణి మెళ్ళో తాళి కట్టాలనుకున్నాం. కానీ ధరణియే పెళ్లి చేసుకొచ్చిన నీకు హారతులిచ్చే పరిస్థితి వచ్చింది. నీ బతుక్కి ఇదే మంగళహారతి. ది ఎండ్. క్లోజ్. నీ చాప్టర్ క్లోజ్ అనే మనసులో అనుకుని హారతిస్తుంది.
అందరూ కలిసి నా లైఫ్ని నాశనం చేశారు. ఇది అసలు పెళ్ళే కాదు, చావు నాకే రాసి పెట్టుంది. ఛీ! వచ్చిన పని అయిందిగా, పడ్డ సంతోషం చాలు. పదండి. అదేంటి మమ్మీ, అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నావు? రే, నువ్వు పద. ఇందాకే చెప్పాను కదా, ప్రశ్నలు వద్దు, సింపుల్గా ఫాలో అయిపో అని. పదండి వెళ్దాం. ఇక్కడుండి మనమేదో కొత్త పంచాయతీలు పెట్టినట్టు వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయడం ఎందుకు? పదండి వెళ్దాం. మధు, రా లోపలికి వెళ్దాం. ఆగు, బయటికెళ్ళు. అమ్మా, అది లోపలికి రావడానికి వీల్లేదు. నా నట్టింట్లో దరిద్ర దేవతలాగా తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ కాలి గజ్జలు కట్టుకుని వచ్చిన పెద్దమ్మని నేను లోపలికి రానివ్వను. ఎలా వచ్చిందో అలా తిరిగి వెళ్ళిపోమను. అమ్మా. ఏంటి మమ్మీ, ఇందాక ఇంటికి వెళ్తుంటే కొంపలని అంటుకుపోయినట్టు కారాపు యూటర్న్ తీసుకొని తొందర పెట్టి టెన్షన్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనసులో ఉన్న సంతోషాన్ని, ఫీలింగ్స్ని మార్చి మరో రకంగా మాట్లాడి వాళ్ళని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి నువ్వు చాలా రిలాక్స్డ్గా ఉన్నావేంటి? ధరణితో కేశవ పెళ్లి జరగలేదు, కానీ ధరణి నా భార్య అవుతుందని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నావు? అసలు నీ డిఎన్ఏలో ఈ మార్పేంటి? నువ్వింత రిలాక్స్డ్గా ఉండడం ఏంటి? నువ్వు టెన్షన్ పడుతూ మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టాల్సిన దానివి ఇంత టెన్షన్ ఫ్రీగా ఎలా ఉన్నావు మమ్మీ? ఏజ్ పెరుగుతుంది కదా, చిప్కి వైరస్ వచ్చినట్టుంది. కొట్టానంటే అసలు నీకు చిప్పే లేకుండా పోతుంది. పోతే పోతుంది, కానీ అసలు నీ మైండ్లో ఏమి రన్ అవుతుంది? ధరణి పెళ్లి కాకపోవచ్చు, కానీ నీ కోడలవుతుందని గ్యారంటీ ఏంటి? ఏ కాన్ఫిడెన్స్తో నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావు? కొంచెం హింట్ ఇవ్వచ్చు కదా. అవును మమ్మీ, ఎలా నీకింత కాన్ఫిడెన్స్? రే, నా కాన్ఫిడెన్స్ ఏంటో, మీ కంగారేంటో కొంచెం ఆగండ్రా చెప్తాను. ఇందాక అదెక్కడుందో తెలియక శారద ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడ పెళ్లి జరిగిపోతుందో అని టెన్షన్ పడి ఏం చేయాలో అర్థం కాక పెళ్లి ఆపాలని నా ప్రయత్నంగా నేను ధరణికి మన దగ్గరున్న వీడియోను పంపించేశాను. వీడియో పంపించడం ఏంటి? ఏంటా వీడియో? శక్తి, ఏ వీడియో? ధరణికి ఎందుకు పంపించావు? దానివల్ల నీకొచ్చేదేంటి? ధరణి ఆ వీడియో చూసి ఏం చేస్తుందంటావు? నువ్వుండు, అన్నిటికీ ఆరాటమే. 1 by 1 టైం వచ్చినప్పుడు చెప్తుంటాను కదా, నీకెందుకు అంత ఉత్సాహం? జస్ట్ చూస్తూ ఉండు, పెదాలు కదిలించకు, ఓకే? ధీరజ్, ధరణి ఆ వీడియో చూస్తుండదురా. చూస్తుంటే అంత కూల్గా మాట్లాడదు. పైగా నేను చెప్పానని హారతి కూడా ఇవ్వదు. అదే కాక ఆ వీడియో ఓపెన్ చేసుంటే నిన్ను నన్ను చూడగానే బరస్ట్ అయిపోయేది. ఫర్ట్ మని మన చంపలు పగలగొట్టేది. ఆడపులిలా మీద పడి గుండెలు చీరేసేది. ఏమీ జరగలేదు కాబట్టి తను చూడలేదు అని కన్ఫర్మ్. పంపించిన వీడియో ఎలాగూ చూడలేదు కాబట్టి డిలీట్ చేస్తే సరిపోతుంది. ఏమంటావ్? వద్దు మమ్మీ, వద్దు. డెసిషన్ అప్పుడే తీసుకోకు. చాయిస్ మన దగ్గర ఉంచుకోవాలి. మనం కాస్త లీనియన్స్ ఇచ్చేసరికి ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేసేసరికి ఆ ప్రతాప్ చూడు ఎంతవరకు వెళ్ళిపోయాడో. ఏదో మన టైం బాగుంది కాబట్టి ధరణి పెళ్లి మిస్ అయింది. ఒకవేళ కాకపోతే మనం అసలే ఆ వీడియోని ధరణికి పంపడం ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడే మన గేమ్ స్టార్ట్ అవబోతుంది. ధరణి వీడియో చూడకపోతే మన కంట్రోల్లోకి రాదు. తన మనసు మారదు. పెళ్ళాగిన నాన్న మాటకు విలువివ్వకుండా ఆగదు కదా. డెఫినెట్గా మరో సంబంధం అన్న ఎస్ అంటుంది. కానీ మనకు మాత్రం ఓకే అనదు. ఆ వీడియోని మన దగ్గరున్న బ్రహ్మాస్త్రం. అది మనం వాడాల్సిందే. దాంతో మనం బెనిఫిట్ పొందాల్సిందే.
పర్లేదురా, నువ్వు కూడా బాగా ఆలోచించడం మొదలుపెట్టావు. నీకేజ్ అయిపోతుంది, ధీరజ్కి ఏజ్ వస్తుంది. నీ ఆలోచనలు చచ్చిపోతున్నాయి, అతనికి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. నీకిదే చెప్పాను వాగకు అని. సరేరా, నువ్వు చెప్పినట్టు ధరణి పెళ్లి విషయంలో ఇంకా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. చేసిన ప్రయోగం చాలు. పాజిటివ్గానే ఆలోచిద్దాం, పాజిటివ్గానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. డెఫినెట్గా వీడియో రియాక్షన్ ధరణికి మొదలవుతుంది. అసలు ఆ వీడియో ఏంటి? ఏం చేస్తున్నావు? కాస్త నాకు అర్థమయ్యేటట్టు చెప్పరాదు? నేను టెన్షన్ పడకుండా ఉంటాను. నీ డౌట్లతో నువ్వు టెన్షన్ పడి నన్నెందుకు టెన్షన్ పెడతావు గాని? ఆ వీడియో ఏంటంటే, పదరా కార్తీ. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో. ఇంటికొచ్చినప్పటి నుంచి వంటలక్క ఆ పిల్లల్ని పెంచి పోషించే ఆయా పని తప్ప పట్టుమని 10 రోజులు సుఖపడింది లేదు, సంతోషంగా బ్రతికింది లేదు. ఈయన గారేమో దుబాయ్, నాదేమో ఒంటరి బ్రతుకు. ఓ అచ్చటా లేదు, ముచ్చటా లేదు, చాకరీ తప్ప. ఈ అడ్డమైన మంద అందరికీ నేను చేసి పెట్టి చావాలా? జీతం భత్యం లేని ఉద్యోగం ఎంతకాలమని? దీనికెందుకు పుట్టిందో బుద్ధి. ధరణిని మార్చేసి ఇది కూర్చుని సిగ్గు సరం లేకుండా వాడితో తాళి కట్టించుకుంది. అటు వాడి మనసు విరిచింది, ఇటు ఈయన మనసు విరిచింది. పొజిషన్కి రావడానికి కారణం నేను ధరణిని తప్పించి పెళ్లి కూతురుగా కూర్చోవడమే కదా. అనుకున్నాను ఈ మనిషి బాధ తట్టుకోలేక పీకల దాకా తాగొస్తాడని అనుకున్నాను. అనుకున్నట్టుగానే వచ్చాడు. అయ్యగారు గుర్రవెక్కొచ్చాడు. ఇప్పుడు ఏం చిందులేస్తాడో, ఎవరి మీద చిందులేస్తాడో, ఎవరికి మూడుతుందో ఏం చెప్పగలం? శారదా,
ఇంటికొచ్చాడంటే చాలు ఫస్ట్ నా పేరే పిలుస్తాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎవరి మీద కోపం వచ్చినా ఎవరి మీద అలిగినా నా మీదనే విరుచుకు పడతాడు. శారదా, ఏమైంది? ఎందుకలా అరిచారు? అరవక గుడ్లు అప్పగించి చూస్తూ ఉండాలా? అసలు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? అసలు అసలు ఈ మనిషికి ఇంట్లో ఏం పని? ఎక్కడేం చేస్తుంది? అసలు ఈ గుమ్మంలోకి ఎందుకు అడుగు పెట్టనిచ్చావు? తను చేసిన ద్రోహం మర్చిపోయావా? అసలు నేను దాన్ని క్షమిస్తాననుకున్నావా? చేరదీస్తాననుకున్నావా? ఎందుకు రానిచ్చావు? నిన్నే చెప్పు. నేనెక్కడ రానిచ్చానండి? ఇదిగో మీ ముద్దుల బుజ్జమ్మే ఎవరికిచ్చి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నారో ఆవిడ గారే హారతిచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానించింది. ఎక్కడలేని ప్రేమలు ఆవిడ గారి మీద ఈవిడ గారు ఒలకబోస్తూ ఓ ఏడుపులు పెడబొబ్బులు, ఒకరినొకరు కౌగులించుకొని పలకరించుకోవడాలు. ఆ సీన్ చూడలేక చచ్చాను. దాన్ని చూడగానే నా ఒళ్ళు కంపరమెక్కింది. నేనెక్కడ పిలిచాను? పిలిచిందది, సిగ్గు లేకుండా వచ్చింది ఇది. అంటే నాన్నగారు మధు ఈ ఇంటికి రాక ఎక్కడికి వెళ్తుంది? తను మీ కూతురుగా ఇక్కడ ఉండాల్సిందే కదా, అందుకే ఇంట్లోకి వచ్చింది. ఆపుతావా? ఆపుతావా? నాకు ఎదురు చెప్పేంతగా ఎదిగిపోయావా నువ్వు? నాకన్నా ఇది ఎక్కువైపోయిందా? లేకపోతే నిన్ను తప్పించి కేశవతో పెళ్లి జరగకుండా చేసిందని దాన్ని నెత్తినెక్కించుకుంటున్నావా? నువ్వు దీన్ని వెనకేసుకుని వచ్చావంటే మాత్రం నేను చచ్చినా సహించను. నన్ను రెచ్చగొడితే నేననే మాటలకు నువ్వు బాధపడాల్సి వస్తుంది. విషయం తేల్చుకోవాల్సింది ఇది. నువ్వు మధ్యలో దూరి మాట్లాడకు. నా ఆశల మీద నిప్పులు పోసింది, మన అనుబంధాలని మొక్కలు చేసింది. నా ప్రేమ ఆపేక్షని అర్థం చేసుకోకుండా నన్ను అవమానించింది. నా మనసుని మొక్కలు చేసింది. నా గుండె మండేలా చేసేసింది. బుజ్జమ్మా, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నా కోపం తెప్పించుకో. ఎందుకే నువ్వు ఈ గుమ్మంలో అడుగు పెట్టావు? ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? చూడు, నన్ను నేను తెలుసుకోలేనంతగా తాగాల్సి వచ్చింది. నువ్వు నా వెంట ఉంటానని నమ్మించి నా గుండెల్లో గుణ పొందించింది నువ్వు. నాకు నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళిపో ముందు. కాదు అని ఇక్కడే నా కళ్ళెదురుగా నిలబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు.
పాప పుణ్యాల గురించి ఆలోచించను, పాపాత్ముల్ని క్షమించను. ఏయ్! ఛ! ఎంత ఘాతుకానికి తెగబడ్డావే నువ్వు. కన్న కూతుర్ని నానా అంటూ నన్ను నిలువున ముంచుతావా? నువ్వు మోసం చేస్తావా? పో, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. పోతలకి. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది కూడా ఒక మాట వినండి నాన్న. అసలు దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, సొంత ఇల్లేలా, సొంత వాళ్ళేలా. రేయ్ కేశవా, రేయ్ దిగు. రేయ్, నువ్వు తాళి కట్టావు కదరా, దానికి నా ఇంట్లో ఏం పని? దేని మేళలో అయితే నువ్వు తాళి కట్టావో దాన్ని నీతో పాటు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పోండి, ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాన్న ఇప్పుడు అన్న మాట మీద రేపు ఉంటారని లేదు. మత్త దిగిన తర్వాత మళ్ళీ ఆలోచనలో పడతారు. నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆవేశం ఎంత వస్తుందో ఆలోచన కూడా మళ్ళీ అంతే చేస్తారు. నాన్న నిన్నేమీ అనకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇంటి గడప దాటి వెళ్ళకు, వెళ్ళే ప్రయత్నం కూడా చేయకు, సరేనా? ఉన్నా లేకపోయినా ఇన్నేళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఉన్నంతలో అందరం సంతోషంగా బ్రతికేవాళ్ళం. పాల పొంగు లాంటి మా కాపురాల్లో విషం పోసావు కదే. ప్రశాంతంగా ఉండే మా మనసులు అల్లకల్లోలం చేసావు కదే మొదనష్టపు దానా. నువ్వు నష్ట జాతకురాలివి కాబట్టే పుట్టగానే స్థలం మారాం. పేగు బంధాన్ని మంట గలిపి వెళ్ళి వేరే వాళ్ళ కొంపలో బ్రతికావు. మళ్ళీ తయారయ్యావు. మా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు. ఛీ! ఏంటి మమ్మీ ఇంకా ధరణి ఫోన్ చేయలేదు? అసలు ఎప్పుడో చేయాల్సింది, ఇంతవరకు చేయకుండా ఉండడం ఏంటి? ఈ పాటికి వలవల ఏడుస్తూ ప్లీజ్ ధీరజ్ నా బతుకు కాపాడని ప్రాధాయపడుతూ ఫోన్ చేయాల్సింది. ఇంతవరకు అట్నుంచి కాల్ రాలేదు అంటే నాకెందుకు డౌట్ వస్తుంది. ఛ, నేను ఇక వెయిట్ చేయలేకపోతున్నాను మమ్మీ. ఎందుకురా కంగారు పడుతున్నావు? ఈ క్షణం కాకపోతే మరో క్షణం చేయక ఎక్కడికి పోతుందిరా అది? అది ఏ నిర్ణయం తీసుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి నీ కాళ్ల బేరానికి వచ్చి తీరాల్సిందే. నీ కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్లు కడగాల్సిందే. దేహి అని ప్రాధేయపడాల్సిందే. దాని బతుక్కి ఇప్పట్నుంచి తోడు నీడ అన్నీ కావాల్సింది నువ్వేరా. అది నిన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్తుందిరా? పంజరంలో బంధించినట్టుగా బంధించేశాం కదరా. అదిప్పుడు పులి జూదంలో పులికి చిక్కిన మేక పిల్లరా. బహుశా ఆ ధరణి మధు పెళ్లి గొడవలో ఫోన్ చూసుకోవడం మర్చిపోయి ఉంటుంది. మధు జీవితం ఇలా అయిందేంటా అని ఆలోచనలో ఉండుంటుంది. ఫోన్ మీదంతా ధ్యాస లేకపోయుండొచ్చు.
ఫోన్ మీద కన్ను పడిన వెంటనే కన్నీళ్లు కారుస్తూ నీకు చేతులు జోడించటం పక్కా. ఇందులో ఎలాంటి డౌటు లేదు. అది కాదు మమ్మీ, ఏ గొడవలో పడ్డా మరి ఇంతసేపా? నేను ఇంతకన్నా వెయిట్ చేయడం నా వల్ల కావడం లేదు మమ్మీ. చెయ్యాలరా, అవుతుంది. ట్రస్ట్ మీ. సౌమ్య, సౌమ్య, ఏంటి సౌమ్య అలా బిగు తీసుకొని దిష్టి బొమ్మలా కూర్చున్నావు? ఏమైందేంటి? నీ ఫేసు, ఆ ఫేసులో టెన్షన్ చూస్తుంటే ఎక్కడో ఏదో షాక్ అయినట్టుగా ఉన్నావేంటి? సరేగాని నువ్వెలా చేస్తే నాకేంటి గాని, ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పవు కదా? చెప్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా? ఈ శక్తి నీకు కొత్త కాదు. నేను క్రిమినల్లా ఆలోచిస్తానని నీకెప్పటినుంచో తెలుసు కదా. నా విషయంలో కానీ నా కొడుకు విషయంలో కానీ మాటలు జారావో నీకింక జీవితంలో మాట్లాడే అవకాశం ఉండదు. పీక పిసికి చంపేస్తాను. హే సౌమ్య, నీలాంటి వాళ్ళని వదలకూడదు. మరి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డ వాళ్ళని అస్సలు క్షమించకూడదు. క్షమిస్తే నాకు పాపం తగులుతుంది. వదిలేస్తే ఇంకా ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తారో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. మీకు ఇదొక్కటే సరైన శిక్ష. సౌమ్య, మీరు చేసిన పనికి నాకు గాని గన్నుండుంటే తప్పకుండా మిమ్మల్ని ఇలాగే కాల్చి చంపేసి పారేసేదాన్ని. కార్పొరేషన్ వ్యాన్లో పడేసి అనాథ శవాల్లా మిమ్మల్ని సాగనంపేదాన్ని. సౌమ్య, ఏంటి ఈ విషయం తెలిసి బాగా షాక్ అయినట్టున్నావు? నువ్వు గతంలో ఎప్పుడు మా క్రిమినల్ సంగతులు తెలియని దానిలాగా అలా బిగిసిపోయావేంటి? లేక ఈ విషయం నీకు ముందే ఎందుకు చెప్పలేదని బాధపడుతున్నావా? హర్ట్ అయ్యావా? అదేం లేదు. నీ బుద్ధి నాకు తెలుసుగా. అసలు ఇలాంటి విషయం నాకెప్పటికీ చెప్పకపోయి ఉంటే బాగుండేది. మరీ ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారేంటి? మీరసలు మనుషులేనా? మీకసలు మనసు అనేది ఉందా? మరి ఇంత రాక్షసత్వమా? అభశుభం తెలియని ఒక అమాయకురాలి జీవితాన్ని ఇంతలా నాశనం చేయాలని చూస్తారా? హే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మడి కట్టుకొని కూర్చుంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఎలా దక్కుతాయే? నాకు డబ్బే ప్రధానం. డబ్బు కోసం ఏ స్థాయికైనా దిగజారుతాను. ఎంత దుర్మార్గానికైనా తెగిస్తాను. సరే, మేం ఎలాంటి వాళ్ళమైనా నీకనవసరం. మాకు మా జీవితాలే ముఖ్యం. కామ్గా ఉంటే అంతో ఇంతో దయతలిచి నీ మొహాన పడేస్తాం. అంతేకాని ఈ విషయం బయట ఎక్కడైనా నీ ద్వారా తెలిసిందనుకో, ఇన్ని చేసిన వాళ్ళం నిన్ను పైకి పంపించటం చిటికెల పని. నీకు బతుకు మీద తీపుంటే, నీ జీవితం సాఫీగా సాగాలనుకుంటే నోరు మూసుకొని సైలెంట్గా చూస్తూ ఉండు. చూస్తూ ఉండక నాలాంటిది చేయగలిగేదే ఉంది? అసలు మిమ్మల్ని అనకూడదు. మీలాంటి వాళ్లతో సావాసం చేసినందుకు నన్ను నేను అనుకోవాలి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇన్నేళ్లు నీతో కలిసి ఇంట్లో ఉన్నందుకు పంచ మహాపాతుకాలు అంటుకొనుంటాయి. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి ఈ పాపం నన్ను వేధిస్తుంది. అరే సౌమ్య, సౌమ్య,